భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో నాగపంచమి గురించి తెలుసుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. నాకు తెలిసినంత వరకు అన్నీ తెలియచేస్తున్నాను. నాగ పంచమి నాడు మాత్రమే దర్శనమిచ్చే శ్రీ నాగ చంద్రేశ్వర స్వామి వారు ఉజ్జయిని. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ ప్రక్షాయ ధీమహి తన్యో గరుడ ప్రచోదయాత్. మహాకాల దేవునికి మహానగరం ఉజ్జయిని. ఈ నగరానికి దేవాలయ నగరంలో మరో పేరుంది. ఈ నగరం వీధికి ఒక దేవాలయాన్ని మీరు కనుగొనవచ్చు. కానీ నాగ చంద్రేశ్వర దేవాలయానికి ప్రత్యేక ప్రాశస్తం ఉన్నది. మహాకాళేశ్వర దేవాలయానికి క్షేత్ర భాగాన కొలువైన ఈ దేవాలయం సంవత్సరానికి ఒక్కసారి, అది నాగపంచమి నాడు తెరవబడుతుంది. సర్పాధిపతిగా పిలువబడే తక్షుని విగ్రహాన్ని నాగపంచమి నాడు కొలిచేందుకు వేల సంఖ్యలలో భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు. నాగరాజైన తక్షుని కరుణా కటాక్ష వీక్షణల కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తారు. దేవాలయం లోపలి విఘ్నేశ్వర పార్వతీ సమేత ఈశ్వరుని భారీ విగ్రహం కొలువై ఉంటుంది. పరమశివుని విగ్రహ సర్పతల్పంపై ప్రతిష్ఠించబడి ఉంటుంది. సాధారణంగా మహావిష్ణు సర్ప తల్పంపై పరుండి కనిపిస్తాడు. కానీ అందుకు భిన్నంగా ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని రీతిలో ఇక్కడ దేవాలయంలో భోలాశంకరుడు సర్పతల్పంపై ఉంటాడు. విగ్రహ రూపంలోని శంకర మహాదేవుడు భుజంపై మరియు మెడ చుట్టూ సర్పాలను ధరించి ఉంటాడు. సర్పాధిపతి తక్షకుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేశాడు. తక్షుని తపస్సుకు సంతసించి మహాదేవుడు చిరంజీవిగా వర్ధిల్లమని వరమిచ్చాడు. ఆనాటి నుంచి తక్షకుడు మహాశివుని చెంతనే ఉండిపోయాడని చెప్పబడింది. ఇతిహాసాల విశ్వాసం. ఇది చాలా పురాతనమైన దేవాలయం. పర్మర్ వంశానికి చెందిన భోజరాజు ఈ దేవాలయాన్ని 1050వ సంవత్సరంలో పునరుద్ధరించాడని ఒక విశ్వాసం. అనంతరం 1732వ సంవత్సరంలో మహాకాల దేవాలయంలో ఈ దేవాలయానికి రాణాజీ సింధియా నూతన వైభవాన్ని తెచ్చారు. ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి సర్పదోషాలు తొలగిపోతాయని చెప్పబడినది. నాగ పంచమి నాడు లక్షలాది భక్తులు ఈ దేవాలయానికి సందర్శించడం వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చు. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.